ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరికీ శుభము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు వాక్యము ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనంలో ఈ వాక్యం చదువుకుందామండి. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము అనే వాక్యాన్ని ఈరోజు మనం చూస్తున్నామండి. చూడండి, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక భయం అనేది వెంబడిస్తూ ఉంటుందండి. అయితే ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే గనక ఇస్సాకుతో దేవుడు చేస్తున్నటువంటి ఒక నిబంధన, ఇది ఒక వాగ్దానం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఇస్సాకు అబ్రహాము దినములలో త్రవ్వబడినటువంటి ఆ బావులన్నీ కూడా పూడ్చివేయబడ్డప్పుడు తిరిగి ఇస్సాకు ఆ బావులను త్రవ్వటకు మరి ముందుకు సాగినప్పుడు ఆయనకు కొన్ని సమస్యలు ఎదురైనాయండి. ఆ సమస్యలంటి మధ్యలో కృంగిపోయిన స్థితిలో లేకుండా, మరి వేసాని స్థితిలో లేకుండా దేవునికి మొరపెట్టుకుంటూ ముందుకు సాగాడండి. అయితే ఆయనకు కూడా ఒక భయం వేసింది. ఏమిటి అంటే, ఇక ఈ నీరు తాగేదానికి నాకు అవకాశం లేదా అనే ఒక భయము ఆయనలో కూడా ఉందండి. చూడండి, మనం ఎప్పుడు కూడా ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు, ఆశీర్వాదాన్ని అనుభవించుటకు దగ్గరలో ఉన్నప్పుడు మన జీవితంలో కూడా రకరకాల భయాలు వెంబడిస్తూ ఉంటాయండి. అలాంటి భయాలు మనకు కలిగినప్పుడు మనము వాటికి భయపడకుండా దేవునికి భయపడి దేవుడు చూపించిన మార్గంలో నడవగలిగితే, ఆ రోజు ఇస్సాకుకిచ్చాడుగా దేవుడు, జల్లగల ఊటలు ఆయనకిచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా అంతటి ఆశీర్వాదము ఇవ్వాలని కోరుకుంటున్నాడండి. చూడండి, ఒకవేళ మనకు ఎదురవుతున్న సమస్యలు మనుషుల రూపంలో కొన్నిసార్లు ఎదురవుతుంటాయండి. అయితే వాటికి మనం ఏం చేయాలంటే, ఓపికతో, సహనముతో, నిరీక్షణతో దేవుని వైపు చూసి ముందుకు సాగగలిగితే దేవుడు చేసే అద్భుతము మనకెన్నటికీ ఆశ్చర్యకరంగా ఉంటుందండి. అలాంటి అద్భుతములు మీ జీవితంలో స్వతంత్రించుకొని భయము మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవునుగాక.